ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. 14వ తేదీన జరిగే సభ ఆవిర్భావ సభ కాదని ఆనంద సభని సాలూరు నియోజకవర్గ జనసేన నాయకులు జజ్జాపు ఈశ్వరరావు అన్నారు. దేశ రాజకీయాలను మార్చే సత్తా పవన్ కళ్యాణ్కు ఉంటుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతోందో ఈ సభ ద్వారా ప్రజలకు తెలుస్తుందంటున్న జజ్జాపు ఈశ్వరరావుతో మా ప్రతినిధి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా పిఠాపురం వేదికగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ మాజీ కౌన్సిలర్ జర్జాబ్ సూరిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరుగుతుందని అంటున్నారు. దాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అందరికీ నమస్కారం. ఈసారి జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం గత 11 సంవత్సరాలుగా జరిగిన ఆవిర్భావ దినోత్సవంకి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే గతంలో ఆవిర్భావ దినోత్సవం అనేది మామూలుగా జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన స్టైల్లోని అందరికీ న్యాయం చేస్తూ ఈరోజు ఏంటంటే ఒక కౌన్సిలర్ ఎమ్మెల్యే కూడా అమలైన పరిస్థితిలో ఉన్న 2019లోని ఈరోజు ఆయన పొజిషన్ చాలా టాప్ లెవెల్కి పొజిషన్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి లెవెల్లోనే ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కరప్షన్ కానీ వేరేగా కానీ ఆయన ఏ రకం కూడా లేదు. పేద ప్రజలకు సేవ చేయాలా, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ప్రజల్లో అభిమానం విపరీతంగా ఆయన మీద పుట్టింది. మేము కూడా గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక వైస్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, ఒక 6 కౌన్సిలర్ మీ అందరం కూడా జనసేన పార్టీలో గత 5 మాసాల క్రితం చేరడం జరిగింది. అయితే ఈసారి ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా గ్రాండ్గా సాలూరు నియోజకవర్గం కూడా చాలామంది బయలుదేరడానికి సిద్ధంగా అవుతున్నాం. ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందన్న నమ్మకం, పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజల్లోని పవన్ కళ్యాణ్ గారి మీద బాగా అభిమానం ఎందుకు కలిగింది. ఎందుకంటే అన్ని పార్టీల కంటే ఈరోజు కూటమిలో ఉన్న ఈరోజు జనసేన పార్టీ పరిస్థితి ఎలాగుందంటే ఆయన తలుపులు తెరిస్తే జనం ఎలాగొస్తారో తెలియదు. అన్ని పార్టీల నుంచి కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్ల పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం స్పెషల్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు త్వరలో మనకి ప్రతి 175 నియోజకవర్గంలో కూడా ఒక స్ట్రెచ్ ఏర్పాటు చేస్తే నెక్స్ట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎలాగుంటుందో పొజిషన్ కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి అందరూ సీఎం అవ్వాలనే ఉద్దేశంతో చూస్తున్న వ్యక్తి ఆయన. అయితే ఆయన సీఎం అవుతారో కూటమితో కలుస్తారో ఆయన ఫాలో అవ్వాల్సిన మనుషులం కాబట్టి ఆయన ఉద్దేశంతో ఫాలో అవుతాం. ఈసారి ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతున్న నమ్మకం పూర్తిగా మాకు ఉంది. అయితే ఈ సాలూరు నియోజకవర్గం నుంచి మీరు ఎంతమంది వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి? ఈ మధ్యని మన అరకు ఇన్ఛార్జి గారు గంగులయ్య గారు రావడం జరిగింది. ఆయన పార్టీ నాయకులతోటి, పెద్దలతోటి, నియోజకవర్గం పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరూ కూడా 10వ తేదీన ఒక మీటింగ్ పెట్టుకొని మక్కు మండలం, పాచిపండ మండలం, సాలూరు మండలం, సాలూరు టౌను, మెంటెడ్ మండలం కూడా పెద్దలందరం కలిసి బస్సు లేకపోతే వెహికల్స్ బుక్ చేసుకుని వెళ్ళడానికి అని చెప్పి మేము సిద్ధం చేసుకుంటున్నాం. మీ అందరం కూడా 14వ తేదీ సాయంత్రం మీటింగ్ అంటున్నారు కాబట్టి మార్నింగ్ బయలుదేరి వెళ్ళడమా లేకపోతే 13వ తేదీని బయలుదేరి వెళ్ళడమా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎలాగ విజయనగరం జిల్లాలో కూడా మీటింగ్ అవుతుంది. అక్కడ పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయంకి వచ్చి భారీగా బయలుదేరడానికి మాత్రం మేము సిద్ధం అవుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. సాలూరు నియోజకవర్గం నుంచి గతంలో కంటే ఈసారి చాలా రెట్టింపు ఉత్సాహంతో అయితే మేము ఈ ఆవిర్భావ సభకి తరలి వెళ్తాం అనుకుంటున్నాం. జిల్లా నాయకులందరితో సమన్వయం పరుచుకుని అందరి తాలూకా నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా మేము అందరూ కూడా ఇక్కడి నుంచి వాహనాలు మాట్లాడుకుని ప్రైవేట్ వాహనాల్లోని ఈ భారీ బహిరంగ సభకి తరలి వెళ్ళేందుకైతే నిశ్చయంతో ఉన్నామని చెప్పి మాజీ కౌన్సిలర్ జర్జాబ్ సూరిబాబు గారు అయితే మనతో చెప్పారు. కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.